దారోపహితచంద్రావతం సధ్యాతస్వమూర్తయే నమః సత్యస్వరూపాయ రామాయ పన్నివారణే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. భరతుడు నిత్యము రాముని పాదకులను అర్చిస్తూ ఉన్నాడు. సమస్తమైనటువంటి రాజకార్యాలన్నీ కూడా ఆ పాదుకలకు విన్నవించుకుంటూ ఉండేవాడు. రాముని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. రాజసింహాసనంపై ఆ పాదుకల్ని ఉంచాడు. ఆ పాదుకల కిందగా కూర్చుంటాడు. సేవకునిలాగా జీవిస్తున్నాడు. భరతుడు రాజ్యాన్ని సేవకుడుగా పరిపాలించాడు. ఎవరైనా కానుకలు సమర్పిస్తే నైవేద్యంలాగా వాటిని రాముని ముందుంచుతాడు. పాదుకలకు సమర్పణ చేస్తాడు. ఆ తర్వాత వాటిని ఏ రీతిలో ఉపయోగించాలో అలా వినియోగిస్తూ ఉంటాడు. భక్తుడైనటువంటి భరతుని కథను ఎవరైతే ప్రేమతో, నియమంతో, శ్రద్ధతో, భక్తితో ఆలకిస్తారో అట్లాంటి వాళ్ళకి శ్రీ సీతారాముల చరణ కమలాలయందు నిర్మలమైన భక్తి కలుగుతుంది అని వాల్మీకి మహర్షి ఆశీర్వదిస్తున్నాడు. సంసార భోగాలయందు విరక్తి కలుగుతుంది అని మనల్ని దీవిస్తున్నాడు. భరతుడు తిరిగి అయోధ్యకు వెళ్ళిన తర్వాత రాముడు తపోవనంలో ఉంటూ ఎందుకో తన సమీపంలో జీవిస్తున్న మునులు భయపడుతున్నట్లు గ్రహించాడు. ఇక చిత్రకూటంలోకి మనం ప్రవేశిద్దాం. అక్కడ అయోధ్యలో భరతుడు ఎలాగ పాదుకల్ని పట్టాభిషేకం చేశాడు, ఎలాగ పరిపాలన చేశాడు అనేది చూసాం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మునులందరూ భయపడుతున్నట్లుగా రాముడు అడవిలో గ్రహించి ఇంతకుముందు అనుకుంటున్నాడు ఆయన, ఇంతకుముందు ఏ మహర్షులైతే తన సన్నిధిలో ఆనందంగా జీవిస్తూ ఉన్నారో వాళ్ళే ఇప్పుడు కంగారు పడుతూ ఎందుకు కనిపిస్తున్నారు? రాముణ్ణి చూడగానే ఒకరికొకళ్ళు మునులు సైగలు చేసుకుంటున్నారు, గుసగుసలాడుతున్నారు. ఇలాగ రాముని కంటపడ్డారు. ఆయన కనిపించింది. ఏమన్నా నా వల్ల ఏమైనా బాధ కలుగుతుందా ఈ మునులకి అని అభిప్రాయపడ్డాడు. ఆశ్రమానికి ఒక అధిపతి అని ఎవరైనా ఉంటారు కదా, ఆ ముని వృద్ధుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అడిగాడు, మహాత్మా, ఇక్కడ మునులందరిలో ఏదో మార్పు కనిపిస్తూ ఉంది, అదోలా ఉంటున్నారు. నా ప్రవర్తన వల్ల ఏమైనా బాధ కలిగిందా? లేదా నా తమ్ముడు లక్ష్మణుడు తెలియక పొరపాటు ఏమైనా చేశాడా? లేక నాకు మళ్ళీ మీకు ఉత్సాహంతో సేవలు చేస్తున్న సీత అసందర్భంగా ఏమైనా ప్రవర్తించిందా? మా ముగ్గురి వల్ల మీకేమైనా బాధ కలిగిందా అని వినయంగా ప్రశ్నించాడు. రాముని మాటలు విన్నాడు ఆ మహర్షి. ఆ ముని వణుకుపోతూ రాముడితో చెప్తున్నాడు, తండ్రి రామా, నువ్వు సీత కళ్యాణమూర్తులయ్యా. ఆమె కూడా సదా శుభకరమైనటువంటి కార్యాలయందే నిమగ్నమై ఉంచుతుంది మనస్సుని. ఆమె ధర్మంలో ఎప్పుడు లోపం అనేది ఉండదు. లక్ష్మణుడు నీకులాగనే ఉంటాడు. నీ వల్ల మునులకు ప్రమాదం వాటిల్లుతోంది. నీ మూలంగా రాక్షసులు మునుల్ని బాధిస్తున్నారు. ఆ భయంతో వాళ్ళు రహస్యంగా చర్చించుకుంటున్నారు. రామా, ఇక్కడికి సమీపంలో జనస్థానంలో కరుడు అనే రాక్షసుడు ఒకడున్నాడు. వాడెవడు అంటే రావణాసురుని తమ్ముడు. జనస్థానంలో ఉన్నటువంటి తాపసులందరినీ వాడు వధించాడు. ఇక్కడికి నువ్వు వచ్చినది మొదలు వాడు మునుల్ని బాధించడం ఎక్కువైపోయింది. వాళ్ళు భయంకర రూపాలతో అగుపిస్తారు.
మునులపై అపవిత్రమైనటువంటి పదార్థాలను వేసేస్తారు. కొందరు ఎదుట నిలబడి వాళ్ళని చంపేస్తున్నారు. యాగం చేసే సమయంలో అగ్నిహోత్రంలో జలాన్ని కుమ్మరిస్తారు. హోమ ద్రవ్యాలని పారేస్తారు. కలశాల్ని బద్దలు కొడతారు. ఈ బాధని భరించలేక ఈ ఆశ్రమాన్ని విడిచి వేరొక ప్రదేశానికి వెళ్ళాలని మహర్షులు గుసగుసలాడుకుంటూ ఉన్నారయ్యా. నన్ను కూడా వెళ్దామని ప్రేరేపణ చేస్తూ ఉన్నారు. ఈ ప్రదేశాన్ని విడిచివేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఇక్కడికి కొంత దూరంలో గొప్ప వనం ఒకటి ఉంది. అక్కడ కాయలు పండ్లు దండిగా ఉంటాయి. పూర్వం మేము అక్కడే ఉండేవాళ్ళం. మళ్ళీ అక్కడికే వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం అని చెప్పాడు. రామా, ఆ కరుడు చాలా దుర్మార్గుడు. నీ విషయంలో కోపంతో కూడా ఉన్నాడు. నీకు చెడు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. నీకు ఇష్టమైతే నీవు కూడా మాతో పాటు వచ్చేయి. నీకే మంచిదవుతుంది. నీవు సమర్థుడివే కావచ్చు, అయినా భార్యతో ఉంటున్నావు. ఇక్కడ నివసించడం అంత మంచిది కాదు అని చెప్పాడు. మునులందరూ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు అని కూడా చెప్పాడు. అప్పుడు రాముడు బాధపడుతూ వాళ్ళని ఎంతగానో వారించాడు, ధైర్యం చెప్పాడు. అయినా వాళ్ళు వెళ్లకుండా ఉండలేకపోయారు. అందరూ రామలక్ష్మణుల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళకి నమస్కరించి వాళ్ళతో పాటుగా కొంత దూరం నడిచాడు. వాళ్ళతో సెలవు తీసుకొని చిత్రకూట తపోవనానికి మళ్ళీ తిరిగి వచ్చేశాడు. చిత్రకూటంలో రాముణ్ణి భరతుడు వదిలి వెళ్ళిపోయినటువంటి ప్రదేశం అది. భరతుడు వెళ్ళిపోయాడు, ఋషులు వదిలి వెళ్ళిపోయారు. ఇక్కడే ఉండిపోతాను అన్న భరతుని వద్దని వారించి రాముడు తిప్పి పంపేశాడు. వెళ్లకుండా ఇక్కడే ఉండు అని రాముడు వారించినా వినకుండా ఈ మునులు వెళ్ళిపోయారు. చూడండి, ఉంటానన్న వాళ్ళని పంపేశాడు, ఉండమని బతిమాలినా వాళ్ళు ఉండకుండా వెళ్ళిపోయారు. అన్నీ రుణానుబంధాలు కాదంటారా? అనుకున్న చోట ఉండలేం కదా. ఒక్కొక్కసారి వద్దనుకున్న చోటను కూడా విడిచిపెట్టలేము. ఉన్నవి పోవు, లేనివి రావు. జీవితం అంటే ఇంతేనేమో. చిత్రకూటం ఏదో చిన్నబోయినట్లుంది. మందాకిని పవిత్ర జలాల్లో స్నానమాచరించారు. గుంపులు గుంపులుగా వేదనాదాన్ని వినిపిస్తూ నడిచి వచ్చే మునుల దివ్య దృశ్యం ఈనాడు కనపట్టం లేదు. హోమాగ్ని నుండి లేచే ధూమం అగుపించటం లేదు. వేదఘోషలు వినిపించటం లేదు. వచ్చిన భరతుడు, తల్లులు, పౌరులు అందరూ ఇక్కడే రాముణ్ణి కలిశారు. ప్రేమతో నిండిన వాళ్ళందరూ కార్చిన దుఃఖాశ్రువులు అక్కడ చలన చిత్రంలా ఆయనకి కనిపిస్తూ ఉన్నాయి. అన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాడు. రాణులు ఎక్కడ కూర్చున్నారో, భరతుడు దర్భలు పరుచుకొని ఎక్కడ సత్యాగ్రహం చేశాడో ఆ ప్రదేశాలన్నీ చూస్తున్నాడు. ఆ స్మృతులన్నీ జ్ఞాపకం వచ్చి రాముడి మనసును పీడిస్తున్నాయి. భరతుడు పెద్ద సైన్యంతో రావడం వల్ల అక్కడ గజాలు, అశ్వాలు, ఆ ప్రదేశమంతా పాడైపోయినటువంటి ప్రదేశమంతా చూస్తున్నాడు. మరొక చోటికి వెళ్ళాలని నా మనసు కూడా ఇక్కడ చిత్రవద అవుతుంది. వీళ్ళందరినీ గుర్తు చేసుకొని ఈ చిత్రకూటాన్ని వదిలిపెట్టేసి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నాడు. మరునాడు సీత, రామ, లక్ష్మణులు చిత్రకూట పర్వతానికి నమస్కరించి బయలుదేరారు. అక్కడి నుంచి ప్రయాణం చేసి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అత్రి మహర్షిని దర్శించి అర్చించారు. అత్రి మహాముని రాముడు కన్న కొడుకులాగా ఆ అత్రి మహాముని భావించి ఆదరించాడు రాముణ్ణి. ఇంతకంటే ఇంకేం కావాలి? అత్రి అంటేనే అద్భుతమైనటువంటి వాడు. అత్రి మహర్షి భార్య అనసూయాదేవి. ఏం చేశాడు? అత్రి మహర్షి చెప్తున్నాడనమాట. పిలిచాడు. అనసూయతోటి రామ, లక్ష్మణ, సీతలకి అనసూయని పరిచయం చేశాడు. పరిచయం చేసి అత్రి మహాముని అనసూయతో చెప్తున్నాడు, ఈ సీతను స్వీకరించు, లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పాడు. అత్రి మహర్షి తన భార్య అయినటువంటి అనసూయాదేవిని గురించి రాముడితో చెప్తున్నాడు. రామా, ఈ అనసూయ గొప్ప చరిత్ర ఉందయ్యా. ఈ అనసూయకు గతంలో ఒకసారి 10 సంవత్సరాలు వర్షాలు కురవలేదు. పెద్దగా క్షామం ఏర్పడింది. లోకమంతా ఎండిపోయింది, మాడిపోయింది. కందమూలాలు లేవు, పళ్ళు దొరకలేదు. అప్పుడు ఈమె సృష్టించింది.
గంగానదిని ప్రవహింపచేసింది, ఋషుల్ని బ్రతికించింది. అటువంటి గొప్పది ఈ అనసూయ. ఈ అనసూయ 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది నాయన. ఎన్నో వ్రతాలు చేసింది, మునులకు సహాయం చేసింది, దేవతలకు కూడా సహాయం చేసింది. పూర్వం దైవ కార్యాన్ని ఫలింపచేయడానికి 10 రాత్రులను ఒకే రాత్రిగా చేసినటువంటి గొప్ప మహాసాధ్వి ఈమె. రామా, ఈమె నీకు తల్లి వంటిది. ఎవరి విషయంలోనూ అసూయ లేనిది. అసూయ లేకపోవటం వల్ల ఈమె అనసూయ అని అందరి చేత కీర్తించబడుతూ ఉంది. సర్వులకు పూజింపదగినటువంటిది, కీర్తిమంతురాలు. ఈమె వద్దకు సీతని పంపించు అన్నాడు అత్రి మహర్షి. సీత, ఆ మహాత్ముని మాటలు విన్నావు కదా, వెళ్ళు. తపస్విని అయిన ఆ తల్లి దగ్గరికి వెళ్ళు, నీకు శుభం కలుగుతుంది అని రాముడు చెప్పాడు. సీతమ్మ బయలుదేరి వెళ్ళి అనసూయాదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసింది. ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అత్రి మహర్షి రామునికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా సీతకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది గమనించాలి. మహాసాధ్వి. మరి తన అర్ధాంగి అయిన అనసూయాదేవిని సీతమ్మకు పరిచయం చేశాడు. అనసూయను ఆశ్రయించమని కూడా సీతమ్మకు చెప్పాడు. అంటే భార్య అనసూయను ఎంతో గొప్పగా కీర్తించాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. భర్త భార్యను ఇలా పొగడడం ఆ రోజుల్లో ఎక్కడా ఎవరిని మనం చూడం. అది కూడా అత్రి మహాముని వంటి వారి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చేసే పని అది కాదు. అంటే వాళ్ళు మహర్షులు. అనసూయాదేవి దేవహూతి కర్దముల ముద్దు బిడ్డ. భగవంతుడైనటువంటి కపిల మహర్షి తోబుట్టువు. త్రిమూర్తులనే బిడ్డలుగా మార్చినటువంటి మహాసాధ్వి, త్రికాలగ్నురాలు. పతిసేవ ద్వారా జీవితానికి పూర్ణత్వాన్ని సిద్ధింప చేసుకున్నటువంటి పవిత్రురాలు, పరమ పావని ఆ తల్లి. భవిష్యత్తులో సీత తాను తట్టుకోవలసిన జీవిత పరీక్షలకు కావలసినటువంటి అవగాహన, మనోస్థైర్యం ఈ సందర్భంలో అనసూయ ద్వారా ఆమెకు అందాలని అత్రి మహర్షి అభిప్రాయమేమో అలా పరిచయం చేశాడు. అందువల్లే రామునిపై ఆసక్తి కనపరచకుండా సీతమ్మపై ఆయన దృష్టిని కేంద్రీకరించాడు. సీతమ్మ అలాగే భక్తితోటి అనసూయను సమీపించింది. అనసూయ శరీరం ముడతలు పడి ఉంది, జుట్టు తెల్లగా ఉంది, గాలికి చెలించే అరటి చెట్టులా వణికిపోతూ ఉంది. సీత ఆమెను సమీపించింది. తన పేరు చెప్పి నమస్కరించింది. ఆమె కుశలాన్ని ఆరోగ్యాన్ని ప్రశ్నించింది. అనసూయ ప్రేమతో భాషించింది సీతమ్మతో. సీత, నీవు భాగ్యవంతురాలివమ్మా. పతివ్రత ధర్మంతో శోభిస్తున్నావు తల్లి. బంధువుల్ని వదిలేశావు, అహంకారాన్ని వదిలేశావు, ఐశ్వర్యాన్ని వదిలేశావు. భర్త వెంట వనాల్లో చెరిస్తున్నావు. భర్త వనంలో ఉన్నా, నగరంలో ఉన్నా, పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా ఏ స్త్రీలైతే అతన్ని అనుసరించి ఉంటారో వారికే ఉత్తమగతి ప్రాప్తిస్తుంది అని అనసూయాదేవి సీతమ్మకు చెబుతుంది. సీత, సదా భర్తని అనుసరిస్తూ ఉండమ్మా. పతివ్రతల మార్గంలోనే నడువు. భర్తకు సహధర్మచారిణిగా ఉండు. దానివల్ల నీకు కీర్తి ధర్మము లభిస్తాయి అని అనసూయాదేవి సీతమ్మకు చెబుతుంది. ఇక ఈ క్షణం నుంచి కథాంతరం వరకు ఎక్కడ చూసినా సీతమ్మ పాత్ర ఈ ధర్మాలతోనే జ్వాజ్వల్యమానంగా కనపడుతూ ఉంటుంది. మనం కనుక దృష్టి పెడితే అర్థమవుతుంది. రాముని అర్ధాంగి సీతమ్మను వైదేహి అంటారు. వైదేహి అంటే దేహాభిమానం లేనటువంటిది. అందుకనే వైదేహి. విదేహరాజు కూతురు. సీతమ్మకు కూడా వైదేహి అనే పేరు అందుకే వచ్చింది. అసూయ అనే చెడ్డటు గుణం అనేది లేదు ఆమెకు. సీతమ్మను అనసూయగా వర్ణించాడు వాల్మీకి మహర్షి. అసూయ అనే గుణం సాధారణంగా అందరిలో ఉంటుంది. సీత, అనసూయలు ఇద్దరూ ఆ విషయంలో రాజీ పడకుండా అసూయను మనసు నుంచి తుడిపేశారు. వాళ్ళిద్దరికీ అది సాధ్యపడింది. ఇక అనసూయ అత్రి మహర్షి భార్య. ఇక్కడ కొంచెం అంతరార్థం తెలుసుకుందాం. అత్రి అంటే ఏంటి? 3 కానివాడు.
స్త్రీ అంటే 3, అత్రి అంటే 3 కానివాడు. పరిచ్ఛిన్నుడై జీవుడు 3 పంజరాలలో బంధించి ఉంటాడు. ఇది అందరి అనుభవంలో ఉన్నది. ఈ 3టిని ఎవడైతే ఛేదించుకుంటాడో, వాటికి అతీతంగా జీవిస్తాడో అతడే జీవన్ముక్తుడు, ఆత్మవిదుడు, అతడే అత్రి. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు భిన్నమైనటువంటి వాడు, జాగ్రత్త స్వప్న సుషుప్తులకు సాక్షి అయినటువంటి వాడు ఆత్మవిదుడు, అతడే అత్రి. అత్రికి అర్ధాంగెవరు? అనసూయ. అసూయ లేనటువంటి వాళ్లే అత్రి అనే జ్ఞానాన్ని పొందుతారు అని చెప్పడమే దీనిలోని అంతరార్థం. ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే అని భగవద్గీతలో పరమాత్మ బోధ చేశాడు. అర్జునా, నీవు అసూయ లేనివాడివి, అందుచేత రహస్యమైనటువంటి జ్ఞానాన్ని నీకు బోధిస్తున్నాను అంటూ అద్భుతమైన బోధ భగవద్గీతలో చెప్పాడు. అమ్మా, భర్త విషయంలో నీవు చెప్పిందంతా సత్యమే. స్త్రీకి భర్తయే దైవం అనే విషయం కూడా నాకు కూడా తెలుసు. స్త్రీకి భర్త సేవ కన్నా మించిన తపస్సు లేదు. ఈ విషయాన్ని మిథిలలో వివాహ సమయంలో మా తల్లి నాకు చెప్పింది. వనాలకు బయలుదేరే ముందు మా అత్తగారు చెప్పారు. జీవితంలో పతి సేవయే పరమ లక్ష్యంగా భావించి జీవించిన స్త్రీమూర్తి అనసూయాదేవి. మరణించిన తరువాత కూడా వెంబడించి భర్తను పొందిన మహాపతివ్రత సావిత్రి. ఇలా భర్తను అనుసరించడమే సతి ధర్మమని చంద్రుని సదా అనుసరిస్తూ తన జీవితం ద్వారా ప్రబోధం చేసింది రోహిణి. సీతమ్మ వీళ్ళ ముగ్గురిని తనకు ఆదర్శంగా పెట్టుకుంది. సీతమ్మ చెబుతోంది, తన ఇంద్రియాలను నిగ్రహించినవాడు, తన ప్రేమలో స్థిరమైనవాడు, ధర్మం మీదనే తన మనస్సు నిలిపినవాడు, తల్లిదండ్రులిద్దరినీ ప్రేమతో సమానంగా ప్రేమించేవాడు అయినటువంటి భర్త పట్ల మరి ఎంత భక్తి శ్రద్ధలు చూపించాలి? మహాశక్తి సమన్వితుడైన శ్రీరాముడు తన స్వంత తల్లి అయిన కౌసల్య పట్ల ప్రవర్తించిన విధంగానే తన సవతి తల్లుల పట్ల కూడా అదే విధంగా గౌరవ ఆదరాలని చూపించాడు. నా భర్త అటువంటి గొప్పవాడు అని సీతమ్మ చెబుతుంది. సీతమ్మ మాటలు విన్నది. సంతోషించిన అనసూయమ్మ సీతను సమీపించి దగ్గరికి తీసుకొని శిరస్సును మూర్కొని ఇలాగ భక్తి పారవస్యంతో ఆ తల్లికి చెప్తూ ఉంది. అమ్మా సీత, నా వద్ద గొప్ప తపస్సు అనే సంపద ఉందమ్మా. కఠోరమైన నియమ నిష్టలతో నేను ఆ ధనాన్ని సంపాదించుకున్నాను. దాని శక్తి చేత నేను దేనినైనా ప్రసాదించగలను. నీకేం కావాలో కోరుకో, చెప్పు, ఏది కావాలంటే అది ఇస్తాను అని చెప్పింది. సీత చెప్తోంది, తల్లి, నీ పలుకులు కోమలంగా ఉన్నాయి, యుక్తియుక్తంగా ఉన్నాయి. నేను చాలా సంతోషించాను. నీకు ఏం కావాలో చెప్పు అని అడిగావు కదా. మీరు పలికిన ఈ ఒక్క మాట నాకు చాలు, దానివల్ల నా మనోరథాలన్నీ సిద్ధిస్తాయి అని సీతమ్మ చెబుతుంది. సీతమ్మ మాటలకు మరింత సంతోషించింది అనసూయమాత. సీత, ఇదిగో తీసుకో, ఇవి దివ్యమైనటువంటి పుష్పమాలలు, ఇది శ్రేష్టమైన వస్త్రం, ఇవి దివ్య ఆభరణాలు, అంగరాగాలు, శ్రేష్టమైన సుగంధం. అందుకో, ఇవి ఎప్పుడు ఇలాగే ఉంటాయి, నలగవు, నశించవు, ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటాయి అని చెప్పి సీతమ్మకు అవన్నీ ప్రసాదించింది అనసూయమాత. సీతమ్మ భక్తితో గ్రహించింది. ఆ మహాసాధ్వికి నమస్కరించింది. అనసూయ నుండి ఆశీస్సులని పొందిన సీతమ్మ ఆ మహాసాధ్వికి దగ్గరగా కూర్చుంది. అనసూయ చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకించాలని బహుశా సీత అభిప్రాయపడిందేమో. శ్రద్ధగా ఆమెనే చూస్తూ ఉంది. దానికి భిన్నంగా సీతమ్మనే మాట్లాడించింది అనసూయమాత. సీత, రాముడు నిన్ను స్వయంవరంలో పొందాడని నేను విన్నాను. దానిని వివరంగా నీ ద్వారా వినాలని కుతూహలపడుతున్నానమ్మా. ఇది జరిగినట్లుగా యథోచితంగా చెప్తావా అని అడిగింది. సీతమ్మ ప్రారంభించింది. జనక మహారాజుకి నాగేటి చాలులో తాను దొరికింది మొదలు రామునితో తనకు వివాహమైనంత వరకు జరిగిన విషయాన్నంతా ఎన్ని చక్కగా ఎంతో శ్రద్ధగా వరుసగా ఆమెకు వివరించి చెప్పింది సీతమ్మ. సీత చెప్పిన ఆత్మకథను ఆలకించినటువంటి అనసూయమాత సంతోషించి సీతను కౌగిలించుకొని శిరస్సుని ముద్దాడింది. సీత పలికే తీయని మాటలు ఇంకా వినాలని అనసూయ ఆసక్తితో ఉంది. కానీ చీకటి పడింది.
అన్నది. అంటే జగత్తును చీకటి ఎప్పుడు అలుముకుంటుందో అందరికీ తెలుసు, కానీ జీవితాలను చీకటి ఎప్పుడు ఆవరిస్తుందో ఎవరికీ తెలియదు, తెలిసి రాదు. ఇది అందరి అనుభవంలో ఉన్న విషయమే. చీకటి వెలుగుల సమ్మేళనంగా తెలిసే ఈ ప్రపంచంలో జీవించేవాళ్ళు వెలుగు నీడలను విస్మరించి బ్రతుకుతారు. ఏమి వెలుగేమిటి, నీడేమిటి, జ్ఞానమేంటి, అజ్ఞానమేంటి తెలియకుండానే బ్రతుకు సాగిస్తారు. సుఖదుఖాలను నివారించి జీవించలేరు. కలిమిలేములు సుఖదుఖాలు జీవికి వీడని నేస్తాలుగా ఉంటాయి. అనుభవంలో తెలియదా? ఎప్పుడు కన్నులు తెరుచుకుంటాయో, ఎప్పుడు మూతపడతాయో ఎవరు ఊహించలేరు. చిత్రకూటాన్ని వదిలిన తర్వాత రాముడు ప్రథమంగా విడిది చేసిన ప్రదేశం ఏమిటి అంటే అత్రి మహర్షి ఆశ్రమం. ఇక్కడి నుండి దండకారణ్యం ప్రారంభమవుతుంది. తపస్సు కోసం దండకారణ్యానికి వెళ్తున్న సీత, రామ, లక్ష్మణులు మొదట అత్రి, అనసూయల దర్శనం చేసుకున్నారు. అసూయకు దూరులై త్రిపుటిని అధిగమించిన పరమాత్మకు చేరువవుతారు. అసూయ లేదు, త్రిపుటిని అధిగమించారు. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల్ని అధిగమించారు. అటువంటి వాళ్ళు మాత్రమే పరమాత్మకు రామ దర్శనానికి అర్హులవుతారు. సాధకులైన ప్రతి ఒక్కరూ అత్రి, అనసూయల దర్శనం చేసుకోక తప్పదు. అంటే అసూయని ఈ 3 స్థూల సూక్ష్మ కారణ శరీరాల్ని దాటి తీరాల్సిందే అనే విషయాన్ని ఇక్కడ మనకి అర్థవంతంగా ఆధ్యాత్మిక పరంగా బోధిస్తున్నారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సీతారాములు దండకారణ్యంలో ప్రవేశించబోతున్నారు. రాత్రి సమీపిస్తూ ఉంది. అప్పుడు చెప్తున్నాడు, సీతమ్మకి దగ్గరికి దండకారణ్యంలో సీతారాములకు కష్టకాలం సమీపిస్తున్నదని పరోక్షంగా ప్రస్తావించింది. రాక్షసుల బెడదంతా ఇక్కడే. నిజమే కదూ? జీవితం అనే దండకారణ్యంలో ఆధ్యాత్మిక జీవనం అనే తపస్సును సాగిస్తూ వారిని అట్లా సాగించే వాళ్ళని ఈ కామము, క్రోధము అనేటటువంటి రాక్షసులు బాధించకుండా ఉంటారా? సమయస్ఫూర్తితో రాబోయే ఆపదను సూచిస్తూ అనసూయమాత ఇలా అంటోంది, అమ్మా సీత, నీకు అనుమతినిస్తున్నాను, ఇక నీవు రాముని వద్దకు వెళ్ళు అని చెప్పింది. ఇక్కడ ఒక చిన్న సన్నివేశాన్ని మనం చెప్పుకుంటే బాగుంటుందనిపిస్తుంది. జీవితంలో ఎప్పుడు ఏ బాధలు ఎదురవుతాయో, ఏ భయంకర పరిస్థితులు తల ఎత్తుతాయో ఊహించలేం. కనుక రాముణ్ణి సమీపించి సుఖించు. మానవులకు ప్రధాన లక్ష్యమే రాముణ్ణి తెలుసుకోవడం, అంతరాత్మ అనుభూతి, స్వస్వరూప అనుభూతిని అనుభవించడమే అనే విషయం ఇక్కడ సూక్ష్మంగా మనం అర్థం చేసుకోవాలి. రాముడి దగ్గరకు వెళ్ళు అని సీతమ్మకు చెప్పింది అంటే ఎవరు? అక్కడ మునులందరూ కూర్చొని ఉన్నారు. మునివేషంలోనే ఉన్నాడు రాముడు. అనసూయమాత సీతమ్మను అడుగుతోంది, ఎవరు రాముడు అక్కడ కూర్చున్న వాళ్ళల్లో అని అడిగింది. అడిగితే సీతమ్మ సిగ్గుపడుతూ తల వంచుకుంది. దూరంగా కూర్చున్నారు మునులందరూ. అందరిలో ఆమె సిగ్గుపడుతూ కూర్చునేసరికి వాళ్ళందరినీ చూపిస్తూ, ఈయననా రాముడు అని అనసూయమాత అడుగుతోంది. సీతమ్మ కాదు కాదు అని తల తిప్పుతూ సిగ్గుపడుతూ పైకి చూస్తూ మళ్ళీ తల దించుకుంటూ ఉంది. అలాగ ప్రతి ఒక్కళ్ళని చూపిస్తుంది, కాదు కాదు అంటూ ఉంది. రాముడి దగ్గరకు వచ్చేసరికి మౌనంగా రాముణ్ణి చూస్తూ ఉండిపోయింది. ఈయనే నా భర్త అని చెప్పలేదు, రామునిలో ఐక్యమైపోయింది. అలాగ రాముణ్ణి చూస్తూ ఉంది. అనసూయమాత గ్రహించింది. అంటే స్వస్వరూపాన్ని, ఆత్మానుసంధానాన్ని ఇలా గ్రహించాలి, తానైపోవాలి. అదే సీతమ్మ చేసిన పని. రాముడు ఈయన అని చెప్పడానికి సిగ్గుపడింది. అందరినీ కాదు కాదు అనుకుంటూ వెళ్ళింది. రాముణ్ణి చూసి తన స్వరూపంలో ఐక్యం చేసుకుంది. ఇది స్వస్వరూప అనుభూతి అంటే. అప్పుడు సీతమ్మను రాముడి దగ్గరికి పంపించేసింది. రాముడే పరబ్రహ్మము, రాముడే పరాత్పరుడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సీత, నేను ఇచ్చిన వస్త్ర ఆభరణాలను ఇప్పుడే అలంకరించుకో, నాకు కూడా నేత్రానందాన్ని కలిగించు, అప్పుడు రాముణ్ణి సమీపించు అని చెప్పింది అనసూయ. సీత అలాగే అలంకరించుకుంది. అనసూయకు నమస్కరించింది. రాముని వద్దకు వెళ్ళింది.
అనసూయ అనుగ్రహించిన కానుకల్ని సీత రాముడికి చూపించింది. రాముడు చాలా సంతోషించాడు. మరునాడు ఉదయాన్నే అగ్నిహోత్రాది కార్యాలు పూర్తి చేసుకున్నారు. రామ లక్ష్మణులు మునులకు నమస్కరించారు. ఆ అరణ్య మార్గమంతా రాక్షసుల కారణంగా ఉపద్రవాలతో కూడుకొనుంది. మునులు రామ లక్ష్మణులకు చెప్పారు, మహర్షులు నడిచిన మాటే మాట, వారు పలికిన మాటే మాట, ఇదే సనాతన ధర్మం అనే ఒక మాట వాళ్ళకి చెప్పారు. నిజానికి జీవితాలు కూడా ఇంతే కదా. కంటకాలు నిండిన బాటలు కళకళ్ళాడుతూ కనిపించవచ్చు, కానీ కలిగేవి కష్టాలే, మిగిలేవి కన్నీళ్లే. యుగ యుగాలుగా ఎందరో పయనించిన బాట, తరతరాలుగా ఎందరినో గమ్యానికి తరలించిన బాట, అదే సనాతన ధర్మం. మునులు చెప్పినట్లుగా ప్రయాణం చేయటానికి నిర్ణయించుకున్నాడు రాముడు. మహర్షులకు నమస్కరించాడు. సీతారామ లక్ష్మణులతో కలిసి సూర్యుడు మేఘమండలంలో ప్రవేశించినట్లుగా అరణ్యంలోకి ప్రవేశించాడు. మనం కూడా మహర్షుల మాటలు విందాం, మహర్షులకు నమస్కారం చేసుకుందాం. రాముని వలె సీత అనే భక్తిని, లక్ష్మణుడు అనే వైరాగ్యాన్ని వెంటబెట్టుకొని రాముడు అరణ్యంలో ప్రవేశించినట్లుగా మనం కూడా జీవితమనే అరణ్యంలోకి ప్రవేశిద్దాం. తపస్సు చేసి తరిద్దాం, రాముణ్ణి అనుభవిద్దాం. జై శ్రీరామ్.